కుందనకు బొమ్మ అంటారు కదా, కుందనకు బొమ్మ బొమ్మ సేమ్ అలాగనే ఉన్నారు మీరు. అమ్మ మీరు కర్నూలులో పుట్టారు, కడపలో చదివారు, మళ్ళీ తర్వాత మద్రాస్కి వెళ్ళడం జరిగింది. డ్యాన్స్ ఇష్టం అన్న ఉద్దేశంతో మిమ్మల్ని నాన్నగారు చెన్నైకి తీసుకెళ్లడం జరిగింది కదా? చెన్నైకి వెళ్తున్నాను అన్న విషయం కూడా నాకు తెలియదు. తర్వాత మాస్టర్ గారి దగ్గర నేను డాన్స్ నేర్చుకునేటప్పుడే నాకు నిండు హృదయాలు సినిమాలో డాన్స్ నేర్చుకోవడం వల్ల ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ. కుందనకు బొమ్మ అంటారు కదా, కుందనకు బొమ్మ బొమ్మ సేమ్ అలాగనే ఉన్నారు మీరు. అలా మీరు కూడా అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ. పేరు తగ్గట్టుగానే ఉన్నారు. అవునా? పప్పుకి పప్పు సెట్ అయ్యానా? ఓకే. పప్పు ఇష్టమా? తింటుంటారా? తింటాను. పప్పు, ఆవకాయ పచ్చడి, నెయ్యి వేసుకొని తింటాను. ఓకే. కొత్త ఆవకాయ అయితే టేస్ట్ బాగుంటుంది. ఓకే. ఆ టైంలో తింటాను. కానీ మనం యూజువల్గా పప్పు తింటాం కదా, ఆకుకూర పప్పు. తర్వాత మామూలుగా ఇప్పుడు మా సైడ్ అయితే మెంతిపప్పు అంటాం. తాలింపులోనే మెంతులేసి చేస్తాం అది. ఓకేనమ్మా. ఇప్పుడు చూస్తే గనక మీరు అమ్మ క్యారెక్టర్స్ కి అమ్మమ్మ క్యారెక్టర్స్, నాయనమ్మ క్యారెక్టర్స్ చేస్తున్నారు. అసలు మీకు హీరోయిన్ క్యారెక్టర్ ఇవ్వాలి. అప్పుడు ఎలా ఉన్నారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు కూడా అలానే ఉన్నారు మీరు. థ్యాంక్ యూ. అసలు ఏంటి సీక్రెట్ ఏంటిది ఇంత అందంగా ఉండడానికి? సీక్రెట్ ఏం లేదు, బాగా నిద్రపోతారు. అందరు అడుగుతారు ఈ క్వశ్చన్ కదా, ప్రతి ఒక్కరు అడుగుతారు. ఏం లేదు, మనశాంతిగా ప్లెజెంట్గా లైఫ్లో ఉండడం, తర్వాత కొంచెం బాగా నిద్రపోవడం, మంచి నిద్రపోవడం. ఓకే. ఇంకా ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేదు పెద్దగా. అది దేవుడి దయ వల్ల. ఓకే. ఒక డాక్టర్కి మ్యారేజ్ అయింది, ఒక మనవడు. వాడిని చూసుకుంటూ ఉంటే ఆనందం. వాళ్ళతోనే కాలక్షేపం చేసేస్తున్నారు. ఓకే. అమ్మ మీరు కర్నూలులో పుట్టారు, కడపలో చదివారు, మళ్ళీ తర్వాత మద్రాస్కి వెళ్ళడం జరిగింది. ఒక నాట్యం అంటే మీకు ఒక డ్యాన్స్ ఇష్టం అన్న ఉద్దేశంతో మిమ్మల్ని నాన్నగారు చెన్నైకి తీసుకెళ్లడం జరిగింది కదా? అవును. ఓకే. అప్పుడు ఎలా జర్నీ స్టార్ట్ అయింది అక్కడ మీది? అక్కడ అసలు చెన్నైకి వెళ్తున్నాను అన్న విషయం కూడా నాకు తెలియదు. ఓకే. మా నాన్నగారు అంటే అప్పుడప్పుడు చెన్నైకి వెళ్ళేవాళ్ళం మేము. ఏదైనా మంచి ఇంగ్లీష్ సినిమాలు వస్తే మమ్మల్ని తీసుకెళ్ళేవారు. మేము రూమ్లో ఉండేవాళ్ళం. మా నాన్నగారు, మా అమ్మగారు, అడల్ట్ ఉండేవాళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా వెళ్ళేవాళ్ళం. అలాగా మాకు చెన్నై పరిచయమే. కానీ పర్మనెంట్గా చెన్నైకి వెళ్తున్నట్టు నాకైతే ఐడియా లేదు. నాకు అప్పుడు 11 years. అప్పుడు బెడ్ ఉండేది కదా, రోలింగ్ చేసి. అప్పుడు అడిగాను, ఏంటి బెడ్ అంతా తీసుకెళ్తున్నా ఎందుకు అని. అంటే మనం అక్కడే ఉండబోతున్నాం అని మా అమ్మగారు చెప్పారు. మా నాన్నగారు అప్పుడు జాబ్ చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో మేనేజర్, డిస్ట్రిక్ట్ మేనేజరు. అందుకని మా మదర్ నాతో వచ్చారు. ఓకే. మేము మొత్తం 10 మంది, ఆడపిల్లలు 6 మంది, 4 మగ పిల్లలు. నేను అప్పుడు 8th చదివి పాస్ అయ్యాను. కానీ మా నాన్నగారు ఒక కండిషన్ పెట్టారు. నేను చెన్నైలో డ్యాన్స్ నేర్చుకోవడానికి నన్ను పంపించినా కూడా నా స్టడీస్ కంటిన్యూ అవ్వాలి, స్టడీస్ బ్రేక్ కాకూడదు అని మా మదర్తో చెప్పారు. దీనికి కారణం నాకు ఇప్పుడు ఏం తెలీదు. 11 yearsలో ఏం తెలుసు. ఇప్పుడున్నా 11 years అంటే చాలా చాలా తెలుసుకున్నాను. అప్పుడు ఏం తెలీదు. కానీ చిన్నప్పుడు నేను రేడియో సాంగ్స్ ఏదైనా వస్తే బాగా డ్యాన్స్ చేసేదనంట 3 years ఉన్నప్పుడే. దాంతో మా మదరు, ఫాదరు సరే డ్యాన్స్ నేర్పించాలి, తనకి ఇష్టం కదా అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్న డిసిషన్ అయితే నాకైతే తెలీదు. వెళ్ళిన తర్వాత వెంపటి చిన్న సత్యం మాస్టర్ గారి దగ్గర అక్కడ డాన్స్ క్లాస్లో చేర్పించారు. స్పెషల్ క్లాసెస్ అన్నమాట. మార్నింగ్ 6:30, 7 నుంచి 8:30, 9 వరకు ఉండేది. నేనేం చేసేదాన్ని, అక్కడ అయిపోయిన వెంటనే మళ్ళీ గబగబా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళేదాన్ని. అక్కడ కేసరి హై స్కూల్ అని ఉంది,
మన తెలుగు వాళ్ళందరూ అక్కడే చదువుతుంటారు. మన వాళ్ళందరూ అక్కడనే ఉంటారు. ఓకే. అక్కడే చాలామంది అక్కడ చదివిన వాళ్ళే, డైరెక్టర్స్ పిల్లలు కానీ వాళ్ళు. అక్కడ 10th చదివాను. 10th 9th చదివాను. 10th చదివే లోపల అక్కడ నాకు టైమింగ్స్ కుదిరేవి కాదు, సెట్ అవ్వలే. 10th కొంచెం చదివి స్టాప్ చేశాను 10th వరకు. తర్వాత మాస్టర్ గారి దగ్గర నేను డ్యాన్స్ నేర్చుకునేటప్పుడే నాకు నిండు హృదయాలు సినిమాలో ఒక సాంగ్ కోసం చాలా 11 years ఉంటాయి ఇప్పుడు, కె విశ్వనాథ్ గారు డైరెక్షన్లో. అంటే అప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు ఎవరైనా కావాలనుకుంటే అలాగా వచ్చి సెలెక్ట్ చేసుకునేవాళ్ళు డ్యాన్స్ క్లాసెస్. అప్పుడు పెద్దగా ఏం లేదు కదా అంత సినిమా. అప్పుడు మా మాస్టర్ గారికి పెద్దగా సినిమాలో స్టూడెంట్స్ చేయడం ఇష్టం ఉండదు. ఆయన ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళేవాళ్ళు మమ్మల్ని. మేము ఇంత పిల్లలం కదా ముందుండి చేసేవాళ్ళం. అప్పుడు మాస్టర్ గారు సరే చేస్తావా, సినిమాలో యాక్ట్ చేస్తావా అంటే నాకేం తెలీదు, మా మదర్ని ఫాదర్ని అడగాలి అన్నాను. SVS ప్రొడక్షన్స్, చాలా పెద్ద ప్రొడక్షన్ అది. రామారావు గారు హీరో అందులో, జమున గారు హీరోయిన్ అనుకుంటా. అప్పుడు వెళ్ళాను. డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఈజీగా వచ్చాయి. అది కాకుండా సాంగ్లో లిప్ మూమెంట్ అవంతా అంటే బాగా ప్రాక్టీస్ ఇచ్చేవాళ్ళు కదా అప్పట్లో. అది చేశాను. ఆ తర్వాత నేనేం చేయలేదు. కానీ అప్పుడు రేఖ గారు ఆర్టిస్ట్, హిందీ ఆర్టిస్ట్ రేఖ గారు, హేమమాలిని గారు, మంజు భార్గవ్ గారు, చంద్రకళ గారు, కరెక్ట్ చంద్రకళ గారు, వీళ్ళని చాలామంది సినిమా వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు డ్యాన్స్ నేర్చుకొని వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత ఆ మాస్టర్ గారి దగ్గర నుంచి నేను అంటే ఇల్లు షిఫ్ట్ చేసాము. చేసినప్పుడు మాస్టర్ గారు, అప్పుడు ఇంకొక మాస్టర్ గారు MS శైవ అని మాస్టర్ గారు వచ్చేవాళ్ళు. వచ్చి అందమైన ఆడపిల్లలంతా నీ దగ్గరే వచ్చి డ్యాన్స్ నేర్చుకుంటున్నారు సత్యం అనేవాళ్ళు. సరే నాకు అలా పరిచయంతో నేను అంటే శైవ మాస్టర్ గారు భరతనాట్యం, కూచిపూడి 2 నేర్పిస్తారు. అందుకని నేను వేరే ఇల్లు చేంజ్ చేసినప్పుడు మాస్టర్ గారు MS శైవ మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నాను. నేర్చుకునేటప్పుడు నాకు అప్పుడు జస్ట్ 13 years. 13 yearsలో అనుకోకుండా మాస్టర్ గారు ఫ్రెండ్సే వాళ్ళు. తల్లిదండ్రులని సినిమా రామ విజేత ఫిలిమ్స్, డైరెక్టర్ బాబురావు గారు, ప్రొడ్యూసర్ వచ్చి ప్రభాకర్ గారు. వాళ్ళు ఏం చేశారంటే పేపర్లో యాడ్ వేశారు. ఒక 18 years అమ్మాయి కావాలి, ఎవరైనా కావాలన్నప్పుడు మా మాస్టర్ గారు అమ్మా నువ్వు చేస్తావా, ప్రొడ్యూసర్స్ అంతా నాకు తెలుసు అంటే డాన్సే కదా మా ఇంట్రెస్ట్ కాబట్టి మా మదర్ అన్నారు సరే ఫొటోస్ అని. అప్పుడు ఫొటోస్ ఆ ఏజ్లో ఫొటోస్ వేస్తే 2000 ఫొటోస్ వచ్చాయంట. 2000 ఫొటోస్ అప్పట్లోనే వస్తే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళినప్పుడు డైలాగ్ మాడ్యులేషను అవన్నీ అలాగా నేర్పించారు. ఆ తర్వాత ఆ సినిమాలో యాక్ట్ చేశాను. ఏం భయపడలేదు, ప్లస్ ఏమీ తెలీదు, టెన్షన్ కూడా కాలేదు. ఇప్పుడు టెన్షన్ ఉంది. ఇప్పుడు ఇదే రామారావు గారు, నాగేశ్వరరావు గారు యాక్ట్ చేయాలంటే అమ్మ వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు కదా, జాగ్రత్తగా ఉండాలి అనే టెన్షన్ ఇప్పుడు వస్తుంది. అప్పుడు అసలు సావిత్రి గారు ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఆవిడ. నిజంగా నా అదృష్టం, నా భాగ్యం సావిత్రి గారితో, రామారావు గారితో ఆ చిన్నప్పుడే నేను యాక్ట్ చేయడం.